ఈవిడ మాజీ మంత్రి గారు రోజా గారు, మా అభిమాన నటి, చాలా ఇష్టం నాకు ఆవిడంటే. అయితే ఆవిడేం మాట్లాడుతుందో సరే ఉన్నారండి. ఇదే ఇష్యూ నేను క్లియర్గా అడుగుతున్నాను. జూన్ 18వ తేదీ ఎస్పీ గారు ఏం చెప్పారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో కారు కాదు, ఇది ప్రైవేట్ కారు అని కారు నెంబర్తో సహా చెప్పి ఆ కార్ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఆ కారు ఎవరిదో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి జూన్ 22కి ఎలా మారింది అది? జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిందని ఒక వీడియో ఎక్కడి నుంచి తెచ్చారు? పాపం ఈవిడ చూసినంత తెలివైంది ఏం కాదు, చాలా తెంగరదే. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. రోజా గారు అప్పుడు మార్చి 15వ తారీఖు 2019 అనుకుంటా, ఆ రోజున వివేకానంద రెడ్డి గారి మరణం జరిగింది. ఆయన చనిపోయిన రోజు సునీతారెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడే చంపారన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు. కానీ కొన్ని రోజులకి సిబిఐ వచ్చి ఈ గూగుల్ టేక్అవుట్లు అన్నీ తీసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వాళ్ళ వైసీపీకి సంబంధించిన శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, గంగిరెడ్డిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పక్కన ఇస్తారు. అయితే అవినాష్ రెడ్డి ఒక రోజులో బెయిల్ వచ్చింది, అది మరీ విచిత్రం, వేరే విషయం అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు చంపారన్నారు కదా, మరి కొన్ని రోజులకి వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎందుకు అరెస్ట్ అయింది? ఎందుకంటే మీ చిన్న బుర్రకి అది అర్థం కాదు. ఆధారాలు అనేది ఒకటి ఉంటుందండి, పోలీస్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక కేసు పెడతారు, ఎవరో వెళ్ళి ఇక రాజేష్ కొట్టాడు అని రోజా గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే రాజేష్ రోజా గారిని కొట్టారు అని ఒక ఎఫ్ఐఆర్ వేసేస్తారు. వేసిన తర్వాత ఎక్కడ కొట్టారమ్మా నిన్ను అంటే ఆ పలానా చోట అండి. అప్పుడు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి చుట్టూరు చూసిన తర్వాత రాజేష్ కొట్టలేదండి, ఈవిడే నోటుకు వచ్చినట్టు తిట్టిందని ఎంక్వైరీలో తేలింది అనుకోండి, అప్పుడు తిరిగి మీ మీద కేసు కడతారు. ఎంక్వైరీ అనే ప్రాసెస్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఓకే ఎస్పీ గారు వచ్చారు, ఎస్పీ గారు వచ్చి రావడం నిజంగా ఒక పాయింట్ అడుగుతానండి, ఒక సింపుల్ లాజిక్. నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగన్నా ఇరుకుని పెట్టేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాగన్నా దుష్ప్రచారం చేసి ఆయన ఎలాగన్నా ఆపేయాలని ఒకవేళ తప్పుడు పని చేయాలని ఆలోచిస్తే సెంగయ్య చనిపోయిన వెంటనే జగన్ కాన్వాయ్ గుద్ది ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి వెంటనే మీకు హెడ్లైన్స్లో వచ్చేసింది. జగన్ కాన్వాయ్ గుద్దేసింది, జగన్ గారి కారే గుద్దేసింది, లేకపోతే జగన్ గారి కాన్వాయ్లో బండి గుద్దేసిందని విపరీతంగా వైరల్, ఆ రోజు వైరల్ అయిపోను. ఎందుకు ఇదే ప్లేస్లో కనుక వైఎస్ఆర్సీపీ ఉంటే అది గుద్దిందా లేదా అనేది తర్వాత ఎంక్వైరీలో అబ్బాయి కాదట, కాన్వాయ్ కాదట అని తెలిసినా కూడా మొత్తం ఇది లోపల ప్రచారం మొత్తం రాష్ట్రం అంతా. నిజంగా జగన్ గారిని బ్యాట్ చేయాలంటే ఆ రోజున ఎస్పీ గారు వచ్చి ఏం చెప్పాలి? జగన్ కాన్వాయ్ గుద్దో మనిషి చనిపోయాడు, అర్జెంటుగా దీనికి జగన్ గారికి బాధ్యత ఉంది, మేము ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేస్తాం అంటారు. ఇది ప్రభుత్వం నిజంగా ఒత్తిడి పెట్టి ఎస్పీ గారితో కనుక ప్రెస్ మీట్ పెట్టించి జగన్ గారిని ఎలాగని ఇరుకుని పెట్టాలంటే. అంతేగాని ఆ రోజున ఎస్పీ గారు వచ్చి ఏమన్నారు? లేదు లేదు ఎవరు కంగారు పడకండి, అది కాన్వాయ్ వెహికల్ లేదు, మేము 14 వెహికల్కి కాన్వాయ్ పర్మిషన్ ఇచ్చాం, దాదాపు 34 వెహికల్స్ వచ్చేసి దాంట్లో ఇదిగో పలానా వెహికల్ గుద్దింది, ఆ గుద్దిందనే ఆధారాలు అప్పటికి ఆయనకి ఆ వివరాలు చెప్పారు, ఇక పలానా వెహికల్ గుద్దిందండి అని చెప్పారు. వైసీపీలు చాలా తెలివైన వాళ్ళు కదా, వైసీపీలో ఇచ్చుంటారు ఇన్ఫర్మేషన్, ఎవరు గుద్దారంటే పలానా టాటా సఫారీ గుద్దిందండి మేమే చూసామండి అని చెప్పి దొంగ సాక్ష్యం చెప్పే వాళ్ళు బొచ్చుడు మంది ఉంటారు అక్కడ ఆ గంజాయి బ్యాచ్లో. ఎవడో చెప్పాడు దొంగ సాక్ష్యం, పోలీసులు ఏమనుకుంటారు, ఇతను చూసేటట పలానా వెహికల్ అట అని నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకుని వెంటనే మళ్ళీ ఎవరైనా ప్రజలు ఆందోళన పడతారేమో, లేకపోతే ఈ పార్టీల మధ్యలో విద్వేషాలు చేస్తాయేమో అని. లేదు పాపం జగన్ గారు కాదట, కూటమి ప్రభుత్వం యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఇరికించేయాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి, మిమ్మల్ని తప్పుడు ప్రచారం చేయాలంటే ఆ డే 1 రోజు చెప్పేస్తారు, మీరు గుద్దపోయినా మీరు గుద్దారంటారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారు కాదు. కానీ మరుసటి రోజు ఏమేశారు సాక్షిలో? నారాసుర రక్త చరిత్రను చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఎంత పటాకత్తి పెట్టారు. సిగ్గులేని మనుషులు చేసే పనులు అలాగుంటాయి. కానీ హుందాగలిగిన గవర్నమెంట్ ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం చేసింది? పూర్తి ఎంక్వైరీ అయ్యేదాకా జగన్ మీద ఒక్క మాట మాట్లాడలే. ఈవెన్ అధికార ప్రతినిధులు అందరికీ కూడా ఈ విషయం ఏదైతే ఉందో, సంజయ్ గారి మృతి ఏదైతే ఉందో ఆ ఆధారాలు వచ్చే వరకు పార్టీ నుంచి ఎవరు ఏం మాట్లాడొద్దని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని తెలిసింది. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. మరి నిజంగా మేము తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేయాలంటే ఆ వెంటనే మేము మొదలు పెట్టాలి కదా. చంద్రబాబు నాయుడు గారు 1 సార్లు చెప్తారు, ఆధారాలు లేకుండా ఏమీ మాట్లాడొద్దు మీరు. అది ప్రతిపక్ష నాయకుడి మీద కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు, లేదా ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తుల మీద కావచ్చు, ఆధారాలు లేకుండా మనం ఎవరి మీద ఆరోపణలు చేయొద్దు అని చెప్తారు ఆయన. అంత క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇది. అది తప్పట మా అక్కకే. అప్పుడు అలా చెప్పాడు కదా టాటా సఫారీ గుద్దిందని, మరి ఇప్పుడు అలా చెప్తాడు అడిపిదేటి? కళ్ళు ఎదురుకుంటే వీడియో కనపడినా కూడా అబ్బాయి నేను ముందు ఆ మాట చెప్పాను కాబట్టి టాటా సఫారీ గుద్దింది అనాలి. అప్పుడు వచ్చి కళ్ళ ముందు వీడియో కనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు బండి ఎక్కేసింది. పాప పెద్ద ఆయన అంటే తరలించేశారు వీళ్ళు, రండి జగన్ గారు వస్తున్నారని డబ్బులు ఇచ్చో మంది ఇచ్చో తరలించారు. అరే జగన్ గారు వస్తున్నారు కదా అని చొత్తు కూర్చున్నారు. అయితే చాలామంది ఇక్కడ గమనించింది ఏంటంటే అండి, ఆ డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ గుద్దాడు అన్నారు. డ్రైవర్ది ఎంత తప్పు ఉందో, ఆ బండి బానెట్ మీద ఓ రప్పగా కూర్చున్నాడు గంజాయి కుర్రాడు. ఆడ పెద్ద బోర్డు పట్టుకుని జగన్కి ఇలా కనపడుతూ అన్నా టీడీపీ వాళ్ళని జనసేనలో రప్ప నరికేస్తానన్నా నేను అని ఆ జగన్ చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు కదా, ఆయన సంతోషిస్తాడు కదా ఇలాంటివి చూస్తే.
ఎప్పుడైతే ఈ బోర్డు పట్టుకుని ఒక నిలబడ్డాడో అతనికి విజిబిలిటీ దెబ్బేసింది డ్రైవర్కి. ఈ పెద్ద ఆయనేమో ఆయన్ని ఆ జగన్ గారు వచ్చేసారు, మమ్మల్ని రమ్మన్నారు, పిలిచారు, ఆయనతో మాట్లాడేస్తానన్నారని ఆతృతతో అతను వచ్చేసాడు. వచ్చేసి ఎక్కేసిన వీడియో క్లియర్గా బయటపడ్డాక కూడా సిగ్గు ఎగ్గు లేకుండా దాని గురించి మరి ఈ తెల్లమొహాలు వేసుకుని వస్తున్నారంటే వీళ్ళు ఏమని తిట్టాలండి? ప్రజలందరికీ అర్థమైపోయింది. నేను అదే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎలాంటి తప్పుడు ప్రచారాలు గత 5 సంవత్సరాల్లో కొన్ని వేల తప్పుడు ప్రచారాలు చేశారు, అయినా నెగ్గలేకపోయారు. 151 సీట్లలో దాదాపుగా 140 సీట్లు కోల్పోయారు, 11 సీట్లకు పరిమితం అయ్యారు. మళ్ళీ అదే తప్పుడు పని చేస్తున్నారు వీళ్ళు, మళ్ళీ అదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చేసుకున్నామండి, మళ్ళీ జనాన్ని తీసుకెళ్ళి జనాన్ని తోలుకెళ్ళి మా దగ్గరికి జనం వచ్చేస్తున్నారని చూపించుకోవాలని ట్రై చేస్తున్నారు. చేసుకున్నామండి. ఆ రోజున గడప గడపగా ఏదో ప్రోగ్రాం పెట్టి జనాలందరూ హారతులు ఇచ్చేస్తున్నారు, మాకు మేము గెలిచేపోతున్నాం, వై నాట్ 175 ప్రచారం చేసుకునేవాడు మళ్ళీ అలా చేసుకుంటే. కానీ రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. ఈరోజు నీకు ఆంధ్రప్రదేశ్లో ఎవ్వడు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చూసి మోసపోవడానికి సిద్ధంగా లేరు, అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. ఆ వీడియో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసుల దగ్గర లేని వీడియో. సో ఇది కుట్రలో భాగం. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జన సునామీని చూసి జలసీతో ఈ తప్పుడు ప్రచారంతో మొన్న ఎవరో జక్కంపూడి రాజాల తమ్ముడు ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము జగన్ గారి దగ్గరికి వెళ్తుంటే 175 గెలిచేస్తామని చెప్పండి, అది తప్ప ఇంకేం చెప్పొద్దు అనేవారంట అతనితో. వీళ్ళు వెళ్ళిపోయి 175 గెలిచేస్తున్నామని చెప్పేవారట వీళ్ళు. అతను కూడా బయటకు వచ్చి 175 మేము గెలిచేస్తున్నామని చెప్పేవాడు. ఏమైంది అంటే హిట్లర్ దగ్గర గోబెల్స్ అని ఒక అతను ఉండేవాడు, చాలాసార్లు చెప్పాను ఇది. ఆ గోబెల్స్ అనేవాడు అన్ని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలందరినీ తప్పుదారి పట్టించి లాస్ట్కి ఈ జర్మనీ మీదకి మొత్తం ఏవైతే నాటో దళాలు ఉన్నాయో అంటే మిత్ర దేశాలు, ఈ మిత్ర దేశాల ధనాలు మొత్తం ఆక్రమించుకున్నాయట, జర్మనీని ఆక్రమించి. ఇక ఈ హిట్లర్ కాకుండా బంకర్ దగ్గరికి వస్తాయట. బంకర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత కూడా ఈ జోసెఫ్ గోబెల్స్ అనేవాడు మన హిట్లర్ దగ్గరికి వచ్చి లేదు మనమే గెలిచేస్తున్నాం, మొత్తం మన వాళ్ళు చీల్చి చెండాడేస్తున్నారు, మొత్తం మనమే గెలిచేస్తున్నాం అని ఇప్పుడు దాకా బయట ప్రజలకు తప్పుడు ప్రచారం చేసిన ఈ గోబెల్స్ అనేవాడు అప్పుడు హిట్లర్కి తప్పుడు ప్రచారం ఇచ్చాడు, తప్పుడు సమాచారం ఇచ్చాడు. అదే నమ్మాడు హిట్లర్. ఈ లోపల బంకర్లకు దూరారు, కలుగులోంచి ఎలకల్లాగినట్లాగి తొక్కి పారేశారు. ఇక్కడ కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి బయట ప్రజలను మోసం చేసినట్టే జగన్ కూడా మోసం చేస్తారు. వై నాట్ 175 అని చెప్తారు. ఇప్పుడైతే ఇవిడు కూడా చెప్తుంది చూడండి, జన ఆదరణ వచ్చేస్తున్నది. ఎక్కడి నుంచి వచ్చింది ఆదరణ? ఏ మార్పు వచ్చిందని ఆదరణ వచ్చేసింది? అప్పుడే మీకు ఎవరైతే ఓటేశారో ఆ 10 మంది మీ వెనకతలు వస్తారు. మీరు డబ్బులు ఇస్తేనో లేకపోతే వాహనాలు పెడితేనో జనం వచ్చి మీ దగ్గర నిలబడుతున్నారు. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉందా? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉంది? మీరు జనబలాన్ని చూపించేసి జన విజృంభణ ఎలా వచ్చేస్తుందని చెప్పడానికి ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉందా? ఎందుకండి ఇలాంటి సిగ్మాల పనులు? ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, వీళ్ళు ఎలాంటి సిగ్మాల పనులే ఇలాంటి పనిమాల పనులే చేసుకుంటారు, వాళ్ళ కింద వాళ్ళే నిప్పంటించుకుంటారు. మనకి ఎందుకండి? ఇప్పుడు వెళ్ళి అబ్బాయి అన్న నీకు జన సునామీ వచ్చేస్తుందని అంటారు, ఆయనేమో అయితే మళ్ళీ 175 గెలిచేస్తానని ఆయన అనుకుంటాడు. కానీ రిజల్ట్ 2029 ఎలక్షన్ తర్వాత వెళ్తుంది.